మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పద్మశాలీల మక్కంపై కాలు పెట్టి తమను అవమానించారని పద్మశాలి కుల సంఘం బాధ్యులు సతీష్ చిప్ప వెంకటేశ్వర్లు ఆరోపించారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి సెంటర్లో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నరేందర్ వైఖరిని ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు పద్మశాలి కుల బాధ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పద్మశాలి కుల బాంధవులను అవమానపరిచే విధంగా ఎమ్మెల్యే నరేందర్ ప్రవర్తించాడని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పద్మశాలీలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తూర్పు ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ ప్రాంతంలో ఒక చేనేత కార్మికుడి దగ్గరికి పోయి ఓటు ఆర్జించడానికి పోయి మొగ్గం మీద పద్మశాలీలను అగౌరవపరిచే విధంగా కాళ్ళు పెట్టి కూర్చొని ఒక ఫోటో వైరల్ చేస్తూ పద్మశాలి వృత్తిని అవమానపరిచిన ఆ ఎమ్మెల్యే తీరును మేము ఖండిస్తున్నాం. పద్మశాలీలుగా అవమానపరంగా హైబ్రిడ్ అయితే కావచ్చు, కానీ బీసీలను పద్మశాలీలను ఈ విధంగా అవమానించడం సబబు కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జీఎస్టీ కోసం అని చెప్పి లెటర్ల సంతకం అని చెప్పి మునుగోడులో మగ్గంపై కాలు వేసి చాలా పెద్ద తప్పు చేసిండు. మేము ఇప్పటికైనా కూడా పద్మశాలీలందరం కులవృత్తిగా పద్మశాలీలే కాకుండా ఏ బీసీలైనా మా రజక సోదరులు బండనైనా కూడా మొక్కి బట్టలు పిండేది చేస్తారు. మిగతా ఎవరైనా